హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఆ రోజు తీసిన వీడియో మా అత్తయ్య ఇంటికాడ తీసిన వీడియో అండి. ఆ రోజైతే పెట్టలేదు, ఈరోజు పెట్టాను ఈ వీడియోని. మీకు మేము ముందు రోజు బూరెలు పప్పు రుబ్బాం కదండి, ఆ బూరెలన్నీ మేమే వండాము. నైట్ అయితే వండాము, కానీ బూరెలు అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయండి. కుడుము బూరెలు తింటుంటే అంత రుచిగా ఉన్నాయి. ఇది నిండు బూరెలు అయ్యేవి, పప్పు మొత్తం. మా మరిది వాళ్ళ పాప అండి ఏమా బాగా చెప్తుంది మీకు. తర్వాత ఏమొచ్చి ఇదిగో పులిహోర అయితే కలుపుతాము. మా మరిది వాళ్ళ పాప, నేను, మా తోటకలు కూడా లాస్ట్ ఎంటర్ అయిపోయింది. మా అయ్య అయితే నీ కొళ్ళు అంగదు అదేనేటి పులిహోర కలపడం అనేసి అంటాడు. ఏదో వీడియో కోసం కలుపుతున్నా కానీ పులిహోర అయితే అలాగే కలుపుతారా అనేసి అంటాడు పక్క నుండి. తర్వాత ఏమొచ్చి మా మరిది వాళ్ళ పాప కూడా నేను కూడా కలుపుతాను దొడ్డ అనేసి ఏమో అగో తీసుకుని తర్వాత మా తోటకలు కూడా ఎంటర్ అయిపోయింది. మా మాయ ఏమో నవ్వుతాడు పక్క నుండి, గొప్పగా చేస్తారు హెల్పింగ్, ఇలాగే నెట్ చేస్తారు, మీకు ఎవరి మెప్పున్నారు ఈ పనులు అనేసి అగో నవ్వుతాడు. పులిహోర కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. మా పని అయిపోయింది, వెళ్ళిపోతాం మేము అనేసి అంటాను. ఈ పులిహోర కలిపేసిన తర్వాత ఏమొచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళామండి. ఇగో ఇదైతే అప్పుడు ఇలాంటి బళ్ళు ఉండేవండి, ఇప్పుడైతే లేవు. కానీ అప్పట్లో అయితే మన ముత్తాతలు గట్టయితే ఇలాంటి బళ్ళు ఉండేవండి, ఎద్దుల బళ్ళు. ఇప్పుడైతే లేవు. పండక్కి ఇటు సైడ్ అంట అలాగా పెయింట్ వేసి, పండగకి అయితే ఇటు సైడ్ అలా పెయింట్ వేసి అలాగ జెండాలు గట్ట అంటేస్తారట. ఈ పండగ ఆచార ప్రకారము వీటి మీదే దేవుళ్ళు గట్ట ఊరేగిస్తారంట. ఇటు సైడు అయితే ఇలాగ చేస్తారంట పండగని. పెయింట్లు గట్ట బాగా వేసారు. వాటికి చీరలు గట్ట చూడండి ఎంత చక్కగా కట్టారు. ఎందుకంటే వీటి మీద అమ్మవారు గట్ట ఊరేగిస్తారంట. మాకు చూపిస్తాను అతను గూడు బళ్ళ మీద ఒక్కొక్క అమ్మవారిని ఊరేగిస్తామమ్మ అనేసి అంటారు. చూడండి చీరలు గట్ట ఎలా ఉన్నాయి, ఇలాగే పెడతారంట ఇటు సైడు. మనం చిన్నప్పుడైతే ఇలాంటి బళ్ళ మీద కదండి ఆడుకుండోళ్ళమి. చిన్నప్పుడైతే ఇలాంటి బళ్ళ మీద కదా వెళ్ళేవాళ్ళము. కొన్ని ఊళ్ళకి కాసి వెళ్ళారో లేదైతే మేమైతే మట్టుగా ఇలాంటి బళ్ళ మీదే ఆడుకునే వాళ్ళమి. ఇప్పుడైతే పెద్దగా లేవు ఇలాంటివి, అప్పుడు ఉండేవి. పూర్వం పెద్దలు అయితే ఇలాంటివి బళ్ళ మీద అన్ని పనులు చేసేవారు. ఎద్దుల బళ్ళతోటి గట్ట ఎక్కడికైనా తీసుకెళ్ళడం అన్నీ చేసేవారు. ఇగో మాకు చెప్తాండ్రు, మేమైతే ఇలాగ అంటేస్తాము, ఈ ఊరు పండగ అయితే ఇలాగేనమ్మా చేస్తాము అనేసి అంటాను. అతను మాకు తెలిసిన వ్యక్తి, మీరు మా ఊరు అల్లుడు కదా అనేసి అంటాను. అవును మీకు అన్నీ తెలుసు అనేసి అంటాండ్రు. ఇటు సైడ్ పండగ అయితే ఇలాగ జరిగిపోయిందండి. ఇక్కడ వరకు జెండాలు అయితే ఇలాగ అంటిస్తాండ్రు ఎద్దుల బళ్ళకి. చూడండి ఎంత అందంగా కనిపిస్తాను. ఇప్పుడైతే ఇలాంటి బళ్ళే లేవండి. ఇంకేంటండి విషయాలు? నేను ఓకే బాయ్.